ఆంధ్రజ్యోతితో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు. అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఈ 65 సంవత్సరాల లోపు వాళ్ళకే చేసుకోవడానికి అవకాశం ఉండే. ఎందుకంటే 65 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి రకరకాల జబ్బులు ఉంటాయి, కామన్గానే ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇప్పటి వరకు లేదు. సో దాన్ని రద్దు చేసిరనమాట. క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు కూడా బీమా సదుపాయం కల్పించాల్సిందే. ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపు. జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే. మారటోరియం 8 నుంచి 5 ఏళ్లకు. వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా సొమ్ము ఇచ్చేలా కంపెనీలు చర్యలు చేపట్టాలి. IRDAI కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ విడుదల, బీమా రంగ నిపుణుల హర్షమట. సో ఇది మంచి నిర్ణయంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ కూడా చెప్తా ఉన్నారు. చాలామందికి ఇప్పుడు ఇవాళ రేపు సరే కామన్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, కానీ కొంత ఆలోచించే వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం మనకు లేదు కాబట్టి సంవత్సరానికి 10,000 12,000 ఇట్లా స్కీమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఆ కుటుంబాన్ని సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ పేద ప్రజలు ఎక్కడ చేయగలుగుతారు? ఇప్పుడు ఈ అందరు బీమా కట్టే అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్ కదా, ఛాన్సే లేదు కదా. పూట గడిస్తే కష్టం అనుకునే, చాలరా బాబు అనుకునే కుటుంబాల సిచ్యువేషన్ ఏంటి? అందుకే ఈ ప్రభుత్వాలు వైద్యం విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టాలి అని పదే పదే చెప్పేది అదే. ప్రభుత్వాలు పార్టీలు ఎట్లాగో పెట్టాయి. ఎందుకంటే వాళ్ళకి మనం ప్రజలుగా 2,000 రూపాయలు ఇస్తేనో బాటిల్ ఇస్తేనో అమ్ముడు పోయి ఓట్లేస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? మళ్ళీ గదే ఇచ్చుకుంటూ పోతారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఏదో ఒక ఫ్రీ స్కీమ్తో మనల్ని లోపరుచుకుంటూ ఉంటారు. గదే 2,000 పెన్షన్ 3,000 పెన్షన్ ఇచ్చేసి మన ఓట్లు వేయించుకుంటూ ఉంటారు. మనకు వైద్యం ఫ్రీగా దొరికితే, ప్రభుత్వ వైద్యం మనకు అందితే ఎన్ని లక్షల రూపాయలు మనకి సంవత్సరానికి మిగులుతాయి అనేది మనకి ఆలోచన లేకుండా పోయింది. చూడండి ఒకసారి ఈ ఇన్సూరెన్స్ విషయంలో. ఇది చాలామందికి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి. ఆరోగ్య బీమా రంగంలో పాలసీదారుల ప్రయోజనానికి పెద్దపీట వేస్తూ భారత బీమా నియంత్రణ అభివృద్ధి సాధికారిక సంస్థ IRDAI పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 65 ఏళ్ల వయో పరిమితిని తొలగించింది. తద్వారా ఇకపైన 65 సంవత్సరాలకు పైబడ్డ వారు కూడా ఆరోగ్య బీమా చేసుకోవడానికి వీలవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని IRDAI తెలిపింది. ఇక మీదట అన్ని వయసుల వారికి సరిపోయే ఆరోగ్య బీమా పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకొస్తాయని ఆశిస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అవసరమైన సేవలు అందించాలని, బీమా చెల్లింపులకు అంటే క్లెయిమ్స్కు సంబంధించి వారి కోసమే ప్రత్యేకంగా కొన్ని విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించింది. క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు, ఎయిడ్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్య బీమా పథకాలు అందించాలని, ఆ వర్గాలకు ఇన్సూరెన్స్ నిరాకరించడం ఇక మీదట కుదరదని బీమా కంపెనీలకు IRDAI స్పష్టం చేసింది. అంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. సో వాళ్ళకి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి ఏ పాలసీస్ లేవు. ఇప్పుడు పాలసీలు రూపొందించండి వాళ్ళ కోసం కూడా అని చెప్తున్నారు, కానీ అసలు వాళ్ళు కట్టలేని స్థితిలో రేట్స్ ఉండే అవకాశం ఉంది, డౌట్ లేదు అందులో. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు లాస్ కావడానికి చూడరు కదా. ఆరోగ్య బీమా తీసుకున్న తర్వాత అన్ని వ్యాధులకు అది వర్తించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న 48 నెలల వెయిటింగ్ పీరియడ్ను 36 నెలలకు IRDAI తగ్గించిందట. పాలసీదారు తన జబ్బుల గురించి వెల్లడించకపోయినా బీమా తీసుకున్న 36 నెలల తర్వాత అన్ని జబ్బులకు బీమా ఇవ్వాల్సిందే అని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో తీసుకున్న చికిత్స వ్యయాన్ని భరించేలా ఆరోగ్య బీమా పథకాలు ఉంటున్న విషయం తెలిసిందే. దీని బదులుగా నిర్ణీత వ్యాధులకు నిర్ణీత బీమా సొమ్ము కంపెనీలు అందించాలని, తద్వారా పాలసీదారులకు తమ వద్ద ఉన్న బీమా పథకం గురించి ముందే స్పష్టత వస్తుందని IRDAI తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మార్పు దిశగా క్రమంగా కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. ఆరోగ్య బీమా పైన మారటోరియం వ్యవధిని కూడా ఇప్పుడున్న 8 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. అంటే 5 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే బీమా పథకంలోని అన్ని సేవలను పాలసీదారులకు కంపెనీ అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు IRDAI ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. IRDAI తీసుకున్న నిర్ణయాలపైన బీమా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలతో దేశంలో మరింత సమ్మిళిత ఆరోగ్య సేవలకు అవసరమైన వాతావరణం నెలకొంటుందని, ఇన్సూరెన్స్ కంపెనీలు వైవిధ్యపూరిత సేవలు అందించడానికి వీలు కలుగుతుంది అన్నారు. సో ఇట్లా మరి ఇది ఎప్పుడు అమలు అవుతుంది ఏంటన్నది చూడాలి రాబోయే రోజుల్లో.